ఆ యొక్క యదువంశీయుడు వచ్చినవారు. ఆయనలో ఎంతటి ఉదార హృదయం ఉందంటే, ఆయనకు ఆ గోసేవ వలన ఏమైనా అతనికి వైరాగ్యం వచ్చిందో తెలియదు కానీ, సాక్షాత్తు దైవాంశ కాంచి పరమాచార్య ఆయన మనసులో దృఢమైంది, ఈయన సాక్షాత్ దైవం, ఈయనకి ఏదైనా దక్షిణ సమర్పించుకోవాలని తన దగ్గర ఉన్నట్టు చిన్న కుటీరం దాన్ని అమ్ముకొని ఆ వచ్చినటువంటి కొద్ది పైకం తీసుకొచ్చి శ్రీవారికి దక్షిణగా సమర్పించాలని. శ్రీవారికి అన్నీ తెలుసు, అందుకే అడుగుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు, ఈ డబ్బు ఎలా వచ్చింది నీకు, అన్నీ అడుగుతున్నారు. ఈయన వినయంగా చెప్పి ఎడుచుకోంగో అంటున్నారు. తీసుకోండి, దక్షిణ తీసుకోండి తీసుకోండి అంటున్నారు. స్వాముల వారు వింటూ ఉన్నారు. విన్న తర్వాత, కుటీరం అమ్మేసావా, మరి కుటుంబం ఎక్కడ ఉంటారు మీరు అని అడుగుతున్నారు. స్వామి, ఎక్కడ ఉంటాం లేండి స్వామి, మీ దయ ఉంటే చాలు, దక్షిణ తీసుకోండి స్వామి అంటున్నాడు. చూడండి ఎంత అమాయకంగా. ఆయనలో ఎందుకు అలా అడుగుతున్నాను, మరీ నీలో హృదయపూర్వకంగా ఇది దానం చేస్తున్నావా, కొద్దిగానైనా నీకు నాది అనేది ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. అన్నిటికీ ఒకటే సమాధానం, అమాయకంగా తీసుకోండి తీసుకోండి అంటున్నారు. స్వాముల వారు అలా తాకి తీసుకున్నానులే సంతోషమేనా అని ఒకసారి అలా చూశారు. అదే సమయానికి ఆ యొక్క రైతు ఎక్కడైతే ఉన్నాడో ఆ గోపాలకుడు, వారి గ్రామానికి సంబంధించిన తహసీల్దార్ అక్కడ వచ్చారు శ్రీవారి దర్శనానికి. ఆయన్ని పిలిచి, ఎక్కడైనా మీ ప్రదేశంలో పొరంబోక్ స్థలం ఏదైనా ఉందా అని అడిగారు. ఉంది పెరియవా, ఎందుకు లేదు, తప్పకుండా మీరు ఎవరికి ఇమ్మంటే అలా వచ్చేస్తాను నేను అన్నాడు. ఇగో ఈ యొక్క గోపాలకుడు ఉన్నారే, ఈయనకు 4 ఎకరాలు పొలం ఇవ్వండి పొరంబోకు. తర్వాత అతనికి మీరే ఆ యొక్క సర్కారు ద్వారా ఒక పూరి గుడిసెలు వేసుకోవడానికి కూడా ఆ పొలంలో అనుకూలం చేయండి అనగానే ఆయన చాలా సంతోషపడ్డాడు. నేను రావడం నాది ఈరోజు ఎంత అదృష్టం, స్వాముల వారు నాకు సేవ అందించారు కదా అని చాలా సంతోషపడి, స్వాముల వారు ఒక పరిచారకుని పిలిచి దాంట్లో పైన ఉన్నటువంటి ఒక్క నోట్ మాత్రం తీసుకొని మేనేజర్కి ఇచ్చి ఆయన పేరు రాసి రసీదు ఇవ్వమని చెప్పి ఆయనకి అన్నాడు. మిగతాది నీవు పెట్టుకో అన్నారు. తర్వాత ఏమన్నారు, గోవులను నీవు ఇంకొన్ని గోవులు తీసుకొని గో సంపద పెంచు అని ఆశీర్వదించారు. చూడండి, మహాత్ముల దగ్గరికి వెళ్తే శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక చిన్న బీజం మనం నాటితే అది మనకు అనేకమైనటువంటి ధాన్యాన్ని మనకు భూదేవి అనుగ్రహిస్తుంది. పంచభూతములు ఎటువంటి స్థితిలో ఉన్నాయంటే మన మనసును బట్టి అవి మనకు అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ పృథ్వీ పైన మనము జన్మ తీసుకున్నాం కదా, ఈ పృథ్వీ పైన అలరారినటువంటి కోట్లాది మంది మహారుషులు నడిచినటువంటి పరమ పవిత్ర క్షేత్రము భరత భూమి. ఆత్మీయులారా, మరి ఒకసారి ఒక ఉదయాన్నే ఒక ముసలాయన వచ్చారు స్వాముల వారి దర్శనానికి. చాలా ముసలాయన, 80 ఏళ్ళు ఉంటాయి. రాగానే స్వాముల వారు సాష్టాంగ నమస్కారం చేశారు. పాపం చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. స్వాముల వారు కొద్దిసేపు కూర్చోమన్నారు. ఆయన పరిచారకుల సహాయంతో కూర్చున్నాడు. ఆయన తర్వాత శ్రీవారు తన మెడలో అక్కడే ఉన్నటువంటి బిల్వహారమును మెడలో వేసుకున్నారు. ఆయన వేసుకుని ఆ వచ్చిన ఆయనతో అంటున్నారు, కనపడుతుందా, తెలిసిందా అన్నారు. ఆయన అలా చూస్తూ, తెలియదు పెరియవా అన్నారు. అవునా, సరే. తన శిరస్సు పైన రుద్రాక్షలు పెట్టుకున్నారు. తెలిసిందా అన్నారు. అక్కడ పరిచారకులంతా ఏంటి ఇలా అడుగుతున్నారు శ్రీవారు, తెలియదు పెరియవా అన్నారు. అప్పుడు మెడలో రుద్రాక్షలు వేసుకున్నారు. తెలియమా, తెలిసిందా అన్నారు. అప్పుడు తెలిసింది అన్నారు. సరే, ప్రసాదం తీసుకో. అక్కడ పరిచారకులు చెప్పారు, ఈయనను ఒక మంచి రిక్షాలో కూర్చోబెట్టి క్షేమంగా వారి ఇంటికి చేర్చిరండి అని ఒకరిని పంపించారు సహాయంగా. వారిని తీసుకుని వెళ్ళి వారి ఇంట్లో దిగబెట్టి వచ్చాడు. అందరికీ, అక్కడ ఉన్నటువంటి వారందరికీ
ప్రశ్న, ఎందుకు స్వామి ఆయన ఏం అడగను లేదు, స్వామివారు మాటికి తెలిసిందా తెలిసిందా అని 4 మాటలు అడిగారు. అయితే సమయం వస్తే కానీ మహాత్ముల యొక్క విషయాలు మనకు అవగతం కావు. మర్నాడు వారికి తెలిసింది, పరిచారకులకు, నిన్న ఉదయాన్నే వచ్చిన వ్యక్తి శివైక్యం చెందాడు అని. అప్పుడు అందరూ ముక్కుపైన వేలేసుకున్నారు. అంటే వచ్చిన వ్యక్తి చివరిసారిగా పరమేశ్వర దర్శనం కోసం వచ్చాడు. ఆయన దగ్గరలో ఉన్న ఏకాంబరేశ్వర గుడికి వెళ్ళొచ్చుగా, కామాక్షి గుడికి వెళ్ళొచ్చుగా, వరదరాజస్వామి దగ్గరికి వెళ్ళొచ్చుగా. అందుకే సర్వతీర్థ స్వరూపము, సర్వక్షేత్ర స్వరూపము, సర్వదేవతా స్వరూపమే గురు. మన కోసం భగవంతుడు పంపించినటువంటి అమూల్యమైన రత్నం ఎవరు? మహాపురుషుడు. మరి ఆయన అనుగ్రహించి స్వామికి తెలుసు ఈయన రేపు కైలాసం చేరుతున్నాడు అని. ఆ చివరి కోరిక తీర్చాలని శ్రీవారు ఎవ్వరికి అర్థం కానట్లు ఇలా వేషంలో మార్పులు చేస్తూ ఆయన జ్ఞాపకం చేశారు. ఇది శివస్వరూపము అని. అందుకే భగవద్గీత, అంత్యకాలే చ మామేవా స్మరన్ ఉక్త్వా కలేపరం య ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతి. అందుకే ఎవరు అంత్యకాలంలో ఇటువంటి స్ఫురణ ఎవరు కలుగుతుందో వారు దైవంతో విడదీయలేనటువంటి అనుబంధం కలిగి తిరిగి రానటువంటి మోక్షాన్ని చేరుకుంటారట. అందుకే మన యొక్క ప్రయాణం ఏమిటంటే తిరిగి మరలా రాకూడదు, అటువంటి స్థితిని పొందాలి. అట్టి అనుగ్రహించేటువంటి కరుణామూర్తులే శ్రీ కాంచీ పరమాచార్య వారి పరంపర. ఆత్మీయులారా, ఈ జ్ఞాపకం అనే దానికి మీకు చిన్న కథను చెప్తాను. మేము 1978, 84 వరకు ఏదైతే రథయాత్ర చేశామన్నాం కదా, కాంచీ పరమాచార్య స్వామి వారిది. మేము అలా వెళ్తున్నప్పుడు పల్లెలలో మేము రథాన్ని ఆపుతాం. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి ఆ యొక్క రథాన్ని చూసి వింతగా చూస్తారు, నమస్కారాలు చేస్తారు. అయితే పూర్వంలో ఎవరైతే దాదాపుగా 15 ఏళ్ళు అయింది అది మహాస్వాములు వారు వచ్చి, ఆ మధ్యకాలంలో ఎవరైతే ఇంకా ఉన్నారో వారు వచ్చి అలా రథాన్ని చూస్తారు. లోపల ఉన్నటువంటి దివ్యమైనటువంటి మంగళమూర్తి కాంచీ పరమాచార్య స్వామి వారి విగ్రహం ఉందండి, పెద్దది, చాలా బాగుంది. అది ఇప్పుడు కాంచీపురంలో ఏకాంబరేశ్వరి గుడి పక్కన ఆ టీటీడీ వాళ్ళది ఏదైతే ఉంది కదా విశ్రాంతి భవనం, దాని ఎదురుగా కాంచీ కామకోటి పీఠం వారిది ఒక మ్యూజియం ఉందండి, దాంట్లో ఆ విగ్రహం ఉందండి. లేదా మీరు కాంచీ మఠంలో వెళ్తే బృందావనం పక్కనే ఆ కూర్చున్న స్థితిలో ఒక విగ్రహం ఉంటుంది. అలాంటిదే మేము కూడా ఆ రథయాత్రలో ఆ స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నాము. తర్వాత స్వామివారు ధరించిన ప్రత్యక్ష పాదుకలను కూడా మేము స్వామివారి ముందు పెట్టుకొని ఆ పాదుకలకు ప్రతి పల్లెలోనూ భక్తులు నీరాజనాలు సమర్పించేవారు. అలా వెళ్తూ ఉండగా ఏమైంది, ఒక దగ్గర మెహబూబ్ నగర్ దగ్గరికి వచ్చాం. ఈ తెలంగాణ ప్రజలు ఉన్నారు చూడండి, అమాయకులు, చాలా మంచివారండి, చాలా అభిమానం వారికి, ప్రేమ. మన రాష్ట్రంలో రాయలసీమ మరియు తెలంగాణ కొంచెం వెనకబడిన ప్రాంతాలని చెప్తుంటాం. తెలంగాణ వారు మాత్రం చాలా ఆత్మీయులండి, అభిమానం జాస్తి. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లు వారందరూ వచ్చి అలా కట్టె చేతిలో ఉంది, గొర్రెలు వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆ యొక్క భుజాల పైన ఆ కంబడి వేసుకొని ఉంటారు. వాటి ఆ విగ్రహాన్ని అలా చూస్తున్నారు, అలానే రథం చుట్టూ కూడా తిరుగుతున్నారు. చూసి ఒకరు ఏమన్నారంటే, ఎంత చక్కటి మాట్లాడాడంటే, పల్లెవారి మాటలు అంత బాగుంటాయి, మధురంగా ఉంటాయి. ఏమన్నారంటే, ఈ స్వామి రాయిగా ఎప్పుడైనాడబ్బా అని అడిగారు. అప్పుడు ఆ మాట వింటున్నట్టు నా కళ్ళలో అమృత ధారలు మాదిరిగా జల 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 కన్నీళ్ళు వచ్చేసాయి, అమృత వర్షం. ఏమిటనగా నాకు ఆయన పరిచయం చేస్తున్నారు, ఎవరు? మహాస్వాములు వారు. వీరి ద్వారా వారికి ఎంతటి ఆప్యాయత ఉంది చూడు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ స్వామి శిలగా ఎప్పుడు మారారు అంటే అర్థం ఎప్పుడు సిద్ధి పొందారు ఈయన,
ఇప్పుడు ఈ రాయి రూపంలో వచ్చారా, శిల రూపంలో వచ్చారా మమ్మల్ని కరుణించడానికి? నాకేం జ్ఞాపకం వచ్చిందంటే రామాయణంలో, శ్రీమద్ రామాయణంలో అహల్య శాపం ద్వారా ఆ యొక్క భస్మమై అక్కడ ఉందన్నమాట, ఒక శిలారూపంలో. శ్రీరాములు వారి పాద స్పర్శ ద్వారా ఆమెకు శాప విమోచనం అయిపోయింది. అలానే కాంచీ పరమాచార్య స్వాముల వారు ప్రతి అడుగులోనూ చివరి క్షణం వరకు కూడా ఆయన భక్తులకు అందుబాటులో ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అందులో అట్టడుగు వర్గాల వారి దగ్గర ఉన్నారు ఆయన. బాగా గుర్తుపెట్టుకోండి, అట్టడుగు వర్గాల వారి దగ్గర ఉన్నారు. కాంచీ కామకోటి పీఠం అంటే అస్పృశ్యత అనేది ఎక్కడ వెతికినా లేదు. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే తెలియని మీడియా వారు ఒకసారి ఆర్కే ఓపెన్ హార్ట్స్ ఇంటర్వ్యూలో ఇదే విషయం ప్రస్తావించారు గౌరవనీయులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి. వారు అవునా నాకు తెలియదే అని అలా అమాయకంగా మొహం తిప్పుకున్నారు. నాకు చాలా అనిపించింది. అసలు అడిగే ఆయనకు ప్రశ్న అడుగుతున్నాడు, చెప్పవలసిన వారైనా సరిగ్గా చెప్పాలి, లేదా అడిగేవారైనా ప్రశ్న ఎటువంటిది? కాంచీ కామకోటి పీఠం అంటే 2,500 సంవత్సరాల ఇతిహాసం అది. కాంచీ పరమాచార్య స్వామి గురించి అడిగేవారికైనా తెలిసి ఉండాలి, చెప్పేవారికైనా పూర్ణంగా తెలిసి ఉండాలి. ఆయన ఏమన్నారు, అస్పృశ్యత అనేది మాది ఉంది అని చూపించడానికి అటు ప్రశ్న వేస్తే అలాంటిది లేదు అని స్పష్టంగా అనేకమైన పురాణాల ద్వారా, అనేకమైనటువంటి విషయాల ద్వారా ఆయనకు ప్రజలకు నచ్చ చెప్పడానికి అవుతుంది. అక్కడ చెప్తున్న విషయం వారికి కాదు, ప్రజలు వినేటువంటి వారికి భద్రత కలిగించాలి. ఏమిటి సందేశం? కాంచీ కామకోటి పీఠం 2,500 సంవత్సరాల ఇతిహాసం అది. కాశీనగరంలోనే చండాలోస్తు నతు ద్విజోస్తు అనేటువంటిది ఆదిగురు శంకర్లు వారు ప్రత్యక్షంగా చెప్పిన స్తోత్రం అది. నాటి నుండి అస్పృశ్యత అనేటువంటిది కాంచీ కామకోటి పీఠంలో తరచి చూసినా లేదు. అలా ఉంటే గాంధీ మహాత్ముడు ఎందుకు కాంచీ పరమాచార్యులు వారు దర్శించేవారు? మనందరికీ తెలుసు, గాంధీ మహాత్ముడు మొట్టమొదటి అహింస, రెండవది అస్పృశ్యత. మరి అటువంటి గొప్పవారు శ్రీ కాంచీ పరమాచార్య స్వామి వారితో కేరళలో అన్ని గంటల సేపు మాట్లాడారు ఆయన. దీనివల్ల తెలుస్తుంది గాంధీకి బాగా చక్కగా తెలుసు కాంచీ కామకోటి పీఠం సదా సర్వదా వేద ధర్మంలో చెప్పబడినటువంటి సర్వమానవులను కూడా తన హక్కున చేర్చుకునేటువంటిది. బాగా వినండి, సర్వమానవాళిని, ఇతర ధర్మాల వారిని కూడా తన హక్కున చేర్చుకున్నటువంటి గొప్ప పీఠం ఆదిగురు శంకర ప్రతిష్ట, మూలాంనాయ పీఠం, శంకర పీఠం, శారదామఠం. ఆత్మీయులారా, అక్కడ ఆ గొర్రెలు కాపించేటువంటి వాళ్ళని కర్ణాటకలో కురబా అంటారు. సామాన్యులు కాదండి వారందరూ కూడా. వారి వంశంలోనే కాళిదాసు వచ్చారు. బాగా వినండి, మన దేశంలో ఎక్కడ అస్పృశ్యత తరచి చూసినా లేదు. మట్టిని తలపైన వేసుకొని స్నానం చేసేటువంటి మానవులు మనం భారతీయులు. మరి ఇంత గొప్పది. అందుకే ఎప్పుడు కూడా అటువంటి భావాలను మనం వెలికి తీసుకురాకూడదు. సమాజం బాధపడేటువంటి చర్చలు ఇతరులకు బాధాకరం అనిపిస్తాయి. ఆ విధంగా ఆ యొక్క గొర్రెల కాపర్లు ఆ మాట అన్నారు. నాకు అనిపించింది, అహల్య శాప విమోచనం కలిగించే సందర్భంలో రాయిని నాతిగా మార్చాడు ఆయన. చూడండి, రాముని స్పర్శ అది. గుహుడిని కౌగిలించుకున్నాడు రాములు వారు. గుహుడిని అంటే వారు గంగాపుత్రులు అని అంటాం మనం. వారిని ఏమని పిలవాలి? గంగాపుత్రులు. ఆ వంశంలో వచ్చిన వారే వేదవ్యాస మహర్షి. బాగా తరచి చూడాలండి, హైందవ ధర్మం అనేటువంటి సనాతనమైనది. జాతి భేదాలు ఎక్కడా లేవు. జాతిని ఎందుకు చూపిస్తున్నామనంటే వారి ద్వారా సంస్కారాలు ఆయా పాఠశాలల్లో విద్యార్థులు నేర్చుకున్నట్టుగా ఉండడం కోసం, సదుపాయం కోసమే చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు ఆయన. అంతేకాని ఈ సర్వత్రా సర్వవ్యాపకమై వెలుగుతున్న చైతన్యం ఒక్కటే అని అద్వైతం మరల చక్కగా బోధిస్తూ ఉంది. ఆత్మీయులారా,